ఈ ప్రాసెస్ లో ఈ బిర్యానీ చేసుకోండి. ముక్కకు ఉప్పు కారం పట్టి చప్పగా లేకుండా రైస్ తో పాటు ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా బ్యాచిలర్స్ ఇలా చేసుకుంటే ఒక ప్లేట్ బదులు 3 ప్లేట్లైనా తింటారు. అంత బాగుంటుంది. రెగ్యులర్ ప్రాసెస్ లో కాకుండా కాస్త ఇలా డిఫరెంట్ గా ఈ కుక్కర్ లో బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులో సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలండి. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. ధనియాలు ఫ్రై చేసేటప్పుడు కాస్త ఎక్కువగా ఫ్రై అయినాయి, అందుకే పొడి కాస్త నల్లగా అనిపిస్తుందండి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా నేను ఇంట్లో చేసిందే వేసుకున్నా. నేను వేరే ఇంకా మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి. మీరు కావాలంటే కాస్త గరం మసాలా గానీ లేదంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఈ సింపుల్ మసాలా తోటి ఈ బిర్యానీ అయితే చేస్తున్నా. దీంట్లో ఖచ్చితంగా నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. ఒక ఫుల్ నిమ్మకాయ రసం అయితే పిండుకొని కలుపుకోవాలి. చికెన్ కి అంతటికి బాగా పట్టేలాగా మసాలా అంతా ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలిపినాకైనా నిమ్మరసం పిండుకొని మరొకసారి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు కారం వేసుకునేటప్పుడే నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఖచ్చితంగా ఇలా మసాలా అంతా బాగా కలుపుకున్నాక 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ కి మసాలా బట్టి ఈ బిర్యానీ అయితే బాగుంటుంది. కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక ఓల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. ఆయిల్ లో మసాలా బాగా పొంగాలి. అప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడినాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ వస్తే బిర్యానీ కూడా బాగా ఉంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులో మీడియం సైజు 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా 1 గుప్పెడు అయితే వేసుకోండి. నా దగ్గర లేదు, నేను అందుకని కొత్తిమీర అయితే వేయట్లేదు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గినాక ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి, బిర్యానీకి అయితే బాగుంటుంది. టమాటాలు ఇలా మెత్తగా ఉడికినాక ముందుగా నానబెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక చికెన్ మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ముక్కకు బాగా మసాలాల పట్టి దమ్ బిర్యానీ చేసిన టేస్ట్ అయితే ఉంటుంది. కుక్కర్ లో కూడా చేసుకున్నా చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు అండి. చెప్పాను కదా, బ్యాచిలర్స్ గానీ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టం అయితే లేదు. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తోటి ఈ బిర్యానీ చేస్తున్నా. మీరు బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు. బాస్మతి రైసే కాదండి, నార్మల్ రైస్ కూడా ఇలా నానబెట్టుకుంటే బాగా ఉంటుంది. బాస్మతి రైస్ 1 కప్పుకి 1.5 కప్పు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అదే నార్మల్ రైస్ కి అయితే 1 కప్ కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. రైస్ వేసిన వెంటనే వాటర్ పోసుకోకుండా ఈ రైస్ కూడా ముక్కల్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రైస్ బాగా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయినాక వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటేనే చప్పగా లేకుండా ముక్కలు బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒకసారి టేస్ట్ చేసుకోండి. అన్నిటి పడ ఉండేలాగా చూసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. ఈ మెథడ్ లో బిర్యానీ చేసుకుంటే ముక్క చప్పగా లేకుండా ముక్కకి ఉప్పు కారం పట్టి రైస్ తో పాటు ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. 3 విజిల్స్ రానిచ్చినాక ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి. అప్పుడే రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. నాకు అంత టైం లేక నేను ఒక 15 నిమిషాలు అయితే ఉంచానండి. ఆ తర్వాత సర్వ్ చేస్తున్నా. ఇంకాస్త తేమగా అనిపిస్తుంది చూడండి. పూర్తిగా చల్లారితే ఇలా తేమగా లేకుండా పొడి పొడిగా రైస్ అయితే వస్తుంది. మార్నింగే చేశాను, స్కూల్ కి టైం అవుతుందని ఇలా కాస్త త్వరగా అయితే తీసాను. ప్లేట్ లో పెట్టేలోగే తనైతే తొందరపడుతుంది తినాలని. స్మెల్ టేస్ట్ అంత బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికి బాగా నచ్చుద్ది. ముక్క కూడా చప్పగా అయితే ఏముండదండి. ఉప్పు కారం బట్టి ముక్క బాగుంటుంది. జనరల్ ప్రాసెస్ లో చేసుకుంటే కుక్కర్ లో చేస్తే రైస్ టేస్టీగా ఉంటుంది, ముక్క కాస్త చప్పగా ఉంటుంది కదా. అలా కాకుండా ఈ ప్రాసెస్ బిర్యానీ చేసుకుంటే ముక్క కూడా చాలా బాగుంటుంది. నేను తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చల్లారిన ఈ ప్లేట్ లో సర్వ్ చేసి చూపిస్తున్నా. చూడండి రైస్ పొడి పొడిగా ఎంత బాగా అనిపిస్తుందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.